అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న గుడిసెలో ఒక భార్య భర్త ఉండేవాళ్ళంట. భార్య ఏమో దూరంగా ఉన్న బోర్ దగ్గర నుంచి మంచినీళ్ళు తేవడానికి వెళ్ళిందంట. త్వరగా మంచినీళ్ళు తెచ్చే అర్జెంట్లో తెచ్చిన నీళ్ళు గడప దగ్గరే పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఈలోగా పని నుంచి తిరిగి వచ్చిన తన భర్త చూసుకోకుండా ఆ బిందెలో నీళ్ళని కాలుతో తన్నేశాడంట. నీళ్ళన్నీ నేలపాలైపోయాయంట. ఆవిడ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తన భర్త చాలా ఆవేశంతో, ఆ నీళ్ళు ఎవరైనా తీసుకొచ్చి గడప దగ్గర పెడతారా, చూడు నేను చూసుకోకుండా తన్నేశాను, నీళ్ళని నేలపాలైపోయాయి, ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను పెంచిన పద్ధతి అని అడిగాడంట. అలా అనగానే ఆవిడ, నేను ఎంత దూరం నుంచి మంచినీళ్ళు మోసుకొస్తున్నానో, చూసుకోకుండా తన్నేసింది కాకుండా నా కష్టాన్ని గుర్తించకుండా నా పెంపకాన్ని నిందిస్తావా అని కోపంతో బట్టలు సర్దుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇదే కథ ఇంకోలా ఆలోచిస్తే, అదే భార్య, అదే భర్త, అవే నీళ్ళు ఆయన చూసుకోకుండా తన్నేశాడు. కానీ ఈసారి ఆ భర్త కోపంగా కాకుండా ఆ బిందెని తీసుకొని ఆవిడికి ఎదురెళ్ళాడంట. వెళ్ళి ఆవిడికి ఎదురు పడగానే, చూసుకోకుండా కాలుతో తన్నేశాను, నీళ్ళన్నీ నేలపాలైపోయాయి, ఎంతో కష్టపడి తెచ్చుంటావు కదా, ఇంటికెళ్ళి ఇంటి పని చూసుకో, నేను ఈ ఒక్క బిందే కదా నేను తెచ్చేస్తాలే అన్నాడంట. దాంతో ఆవిడ, మీకెందుకండి, ఇప్పుడే పని నుంచి తిరిగి వచ్చారు, మీరేం కావాలని నీళ్ళు తన్నలేదు కదా, చూసుకోకుండానే కదా జరిగింది, ఈ ఒక్క బిందే కదా నేను తెచ్చేస్తాలే, ఇంట్లో అన్నం వండి సిద్ధంగా పెట్టాను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి తినండి, ఒక్క బిందె నేను మోసుకుంటానులే అన్నదంట. ఈ కథలో మీకేం అర్థమైందో కమెంట్ చేయండి.